నమస్తే, వెల్కమ్ టు ఏఐటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మహబూబ్ నగర్ ఎంపీ డికేఆర్ నగర్ ఉన్నారు. మేడం, ముందుగా కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీకు గట్టి పోటీ జరిగింది. సో ఫైనల్ గా మీరు గెలుపు పొందారు. సో ఎట్లా చూస్తారు? చాలా బ్రహ్మాండంగా ఉంది గెలుపు. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు ఎంత టార్గెట్ చేసినా, ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని రకాల సెంటిమెంట్ల మాటలు మాట్లాడినా, ఎన్ని రకాలుగా ఆయన డీకేఆర్ గెలిస్తే నా మర్యాద పోతుంది, నా గౌరవం పోతుంది, ఇక్కడ అభివృద్ధి జరగదు, నన్ను ఓడిస్తే నా కుర్చీకి ప్రమాదం వస్తుంది ఇక్కడ అని అనేక రకాలుగా మాట్లాడినప్పటికీ కూడా పాలమూరు ప్రజలు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని దేశంలో కోరుకున్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్లో డీకేఆర్ గెలవాలి, మా ఎంపీ భారతీయ జనతా పార్టీ ఉండాలని గెలిపించింది వాళ్ళు. బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీ స్థానాలు గెలిచిన స్థానాలని బీఆర్ఎస్ స్థానాలు డమ్మీ అభ్యర్థులను పెట్టింది. అందుకే బీజేపీకి 8 సీట్లు వచ్చాయని ప్రధానంగా ఇందాక రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఏం సమాధానం చెప్తారు? ఆయన బీఆర్ఎస్ వాళ్ళంతా తన పార్టీలో చేర్చుకున్నాడు. తను పార్టీలో చేర్చుకొని అసమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి తనని తాను సమర్థించుకొని ఇటువంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటు. ఇంకోటి, మీ ప్రచారంలో కూడా అటు రేవంత్ రెడ్డి కానీ ఎంపీ అభ్యర్థి అయినా అటు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి కూడా మీ మీద దుష్ప్రచారం కూడా చాలా చేయడం జరిగింది. సో వాళ్ళకి ఏం సమాధానం ఫైనల్ గెలిచారు, ఏం చెప్పదలుచుకున్నారు? దుర్భాషలు మాట్లాడిండ్రు, దూషణలు చేసిండ్రు. ఖచ్చితంగా ఆ కేసులను కొనసాగిస్తా, వదిలిపెట్టను. భాష మార్చుకోవాలి, భాష తీరు మార్చుకోవాలి. ఒక మహిళను మాట్లాడేటప్పుడు 10 సార్లు ఆలోచించాలి. ఏది పడితే నోటికి ఏది వస్తే అది మాట్లాడడం అనేది సమంజసం కాదు. అది ఒక ముఖ్యమంత్రి కదా కూడా తగదు. ఇంకోటి, సెంట్రల్లో కూడా మోడీ గ్యారంటీకి వ్యారంటీ అయిపోయింది, రాజీనామా చేయాలి మోడీ గారు అంటే ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు మేడం? రాజీనామా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి చేయాలి. ఈడ ఆయన రెఫరెండం అన్నాడు కదా, రెఫరెండం 14 అన్నాడు, పోయింది, తన సీటే పోయింది. మామూలుగా దాని గురించి మాట్లాడమనండి ఫస్ట్. మేడం, బీజేపీ సీనియర్ నాయకులు అందరూ గెలిచారు. సో డీకేఆర్ గారిని కేబినెట్ మంత్రిగా చూడొచ్చా? అది నా డిస్కషన్ కాదు, అది నా పరిధిలో లేనటువంటి విషయం. ఓకే, థ్యాంక్ యూ.